హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కుకింగ్ డైలీ. నేను మీ మాన్స. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నామండి. సో సండే స్పెషల్ మటన్ మసాలా కర్రీ. ఇది చాలా టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు నేను ఈరోజు చూపిస్తాను. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. సో నా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ మటన్ని తీసేసుకొని చక్కగా శుభ్రం చేసేసుకొని ఉంచుకున్నానండి. సో దీన్ని ఇప్పుడు మనము మ్యారినేట్ చేసేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు పెరుగుని తీసేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూను సాల్ట్ని యాడ్ చేసేసుకుంటున్నానండి. ఒక టీ స్పూను కారాన్ని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూను పసుపును కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఒక టీ స్పూన్ నెయ్యిని వేసేసుకుంటున్నానండి. అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిర్చీలను వేసేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీరను, అలాగే కొద్దిగా పుదీనాను కూడా వేసేసుకుంటున్నాను. సో వీటన్నింటినీ మనము ముక్కలకు పట్టేలాగా చక్కగా మర్దన చేసేలాగా చక్కగా చేసేసి కలుపుకోవాలండి. సో దీన్ని మనము ఒక 1 అవర్ మ్యారినేట్ చేసేసుకోవాలి. మీ దగ్గర టైం ఉంది అంటే ఇంకాసేపు ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. సో దీన్ని మనము ఒక 1 అవర్ అయితే కంపల్సరీ మ్యారినేట్ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందామండి. సో దీనిపైన మూత పెట్టేసేసుకొని ఇప్పుడు మనము మసాలాలు రెడీ చేసేసుకుందాము. దీనికోసము ఒక టీ స్పూన్ జీలకర్రని, ఒక టీ స్పూన్ ధనియాలని, ఒక 3 ఎండుమిర్చీలని, ఒక ఇంచు చెక్కను, అలాగే ఒక 4 లవంగాలను, ఒక 4 ఇలాచీలను, అలాగే కాస్త జావిత్రిని కూడా వేసేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. సో వీటిని మనము చక్కగా ఎర్రగా అయ్యే వరకు వేంపేసేసుకుందాము. సో ఇలా ఎర్రగా అయిన తర్వాత దీన్ని మనం చక్కగా మిక్సీకి పౌడర్ కొట్టేసుకొని మనం పక్కన పెట్టేసేసుకుందాము. ఇప్పుడు వేరొక కడాయి తీసేసుకోవాలండి. దీంట్లో మనము ఒక టేబుల్ స్పూను నూనెని యాడ్ చేసేసుకోండి. అలాగే ఒక టేబుల్ స్పూను నెయ్యిని వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పూర్తిగా నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే పూర్తిగా నూనెనే వేసేసుకోవచ్చు. దీంట్లో మనము ఒక 2 బగారా ఆకులను, అలాగే ఒక 2 ఇలాచీలను, ఒక 2 లవంగాలను, కాస్త చెక్కను కూడా వేసేసుకోండి. దీంట్లో ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవాలి. సో మనకు ఇవి ఇలా పొడుగ్గా వేసేసుకుంటేనే చాలా బాగుంటాయి. సో దీంట్లో కొద్దిగా మెంతి ఆకును కూడా వేసేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక పావు టీ స్పూను ఇంగువను వేసేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనాను కూడా యాడ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఇంగువ నచ్చలేదు అని అనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఎర్రగా చక్కగా వేంపేసేసుకొని ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచుకున్నాం కదా మటన్ని, సో దాన్ని యాడ్ చేసేసుకుందామండి. కంపల్సరీ మటన్ మ్యారినేట్ చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అందుకోసము ఒక 1 అవర్ అయినా మీరు మ్యారినేట్ చేసేసుకొని చక్కగా దీంట్లో వేసేసుకొని కలిపేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసుకుందాము. చూడండి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత దీంట్లో ఒక పెద్ద సైజు టమోటాను చక్కగా ఎర్రగా పండింది వేసేసుకొని కలుపుకోవాలి. ఇది మూత పెట్టేసేసుకుందాము. చక్కగా ఈ టమాటా మగ్గిపోయే వరకు ఉంచేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనకు టమాటా చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు దీన్ని మనం చక్కగా ఒకసారి అంతా కలుపుకొని మనం మసాలా రెడీ చేసుకొని ఉంచుకున్నాం కదా పౌడరు, సో దాన్ని ఒక టేబుల్ స్పూన్ దీంట్లో యాడ్ చేసేసుకుందాము. పూర్తిగా ఇప్పుడే వేసేసుకోవద్దు. ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాను పక్కన పెట్టుకుందాము. ఇది లాస్ట్లో యాడ్ చేసేసుకోవడం కోసము. దీన్ని చక్కగా ఒకసారి అంతా కలుపుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని ఒక 15 నిమిషాలు కుక్ చేసేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత దీంట్లో మనము గోరువెచ్చని నీళ్ళు, అంటే వేడి నీళ్ళు వేసుకున్నా పర్వాలేదు, కాకపోతే చల్లటి నీళ్ళు మాత్రం అస్సలు వేసేసుకోవద్దు. ఒక కప్పు వరకు వేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టేసేసుకోండి. మీరు ఈ స్టేజ్లోనే కుక్కర్లో పెట్టుకుంటే ఒక 3 విజిల్లకు పెట్టుకోండి, లేదు అంటే ఒక 40 నుంచి 45 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సో ఇలా ఉడికిన తర్వాత చూడండి ముక్క ఉడికిందా లేదా చూసేసుకోండి. చూడండి ముక్క మాత్రం చాలా చక్కగా ఉడికిపోయింది. సో దీంట్లో మనం ఇప్పుడు లాస్ట్గా ఏమేమి వేసుకుందామంటే ఒక టీ స్పూను కసూరి మేతిని యాడ్ చేసేసుకోండి. అలాగే దీంట్లోనే మనం మిగిలిపోయిన మసాలా ఉంది కదా, దీన్ని కూడా పూర్తిగా వేసేసుకొని చక్కగా ఒకసారి కలుపుకొని
ఒక్క 5 మినిట్స్ కుక్ చేసేసుకోండి. లాస్ట్గా కొత్తిమీరని వేసేసుకోవడమే. సో ఇంతేనండి, మన మటన్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా స్పైసీగా చక్కగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఈ సండే రెడీ చేసేసుకొని చెప్పండి. ఇది రోటీలోకి, పుల్కాలోకి, నాన్లోకి, రైస్లోకి సూపర్గా అంటే ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా. నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.